సార్ నమస్తే. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ మీటింగ్ గురించి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏలూరులో ఒక డెత్ ఉండి అర్జెంట్ గా బయలుదేరుతున్నా. ఆవిడ చెంబిశ్రీ ముక్కు పగలగొట్టింది, అందుకే రాలేకపోతున్నాను. తలకు మించిన పని. ప్రతి ఒక్కరు భయపడి చేస్తున్నారు. హైకమాండ్ అనుమతి లేకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు కూడా. అనవసరంగా ఉదయంతో గొడవ పడడం మానేసి తను చెప్పినట్టు చేద్దాం. ఏంటి ధర్మ, ఒక్కళ్ళు కూడా రాలేదా? అందుకే అధిష్టానంతో గొడవ పడకూడదన్నాను. రాజకీయాలన్నవి నువ్వనుకుంటున్నట్టు కుర్చీలు వేసి టెంట్లు కట్టే అంత చిన్న విషయం కాదు, చాలా పెద్దవి. ఇక పదవి అనే పవర్ లేకపోతే నువ్వు ఫ్యూజ్ పోయిన బల్బ్ లాంటి వాడివి. అర్థం చేసుకో ధర్మ, పార్టీ లేకపోతే యూర్ జస్ట్ అ సింగిల్ మ్యాన్. జస్ట్ అ సింగిల్ మ్యాన్. అందరూ పుట్టగానే సింగిలే మేడం. నేను పుట్టుకతోనే డబుల్. ఈ సమస్యని చట్ట ప్రకారం పరిష్కరించాలనుకున్నాను. ప్రజా ఉద్యమంగా మార్చాలని మీరు ఇష్టపడుతున్నారు. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ధర్మ, నువ్వు కూ కూ అని కూత పెట్టినా ఒక్క కాకి పిల్ల కూడా రాదు. జనాన్ని తీసుకురావటం అనేది ఓ పెద్ద కళ, అది నీకు తెలీదు. తీసుకొచ్చేవాళ్ళు జనం కాదు, తోసుకొచ్చేవాళ్లే జనం. ఎలా వస్తారో చూడండి. చూడ్డానికి మిలమిల్లాడుతూ అందంగా ఉండే పాదరసం ప్రపంచంలోని అతి భయంకరమైన విషయాల్లో రెండోది బాబు. మట్టిలో కప్పెట్టిన కొద్ది రోజులకి మామూలు పాదరసం మీథేన్ పాదరసంగా మారి కాలకూట విషమవుతుంది. మీలో ఎంతమందికి ఈ విషయంలో బాధించబడ్డ వాళ్ళ గురించి తెలుసో నాకు తెలియదు. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం, ఇవి మాత్రమే చాలవు. రంగంలోకి దిగాలి, పోరాడాలి. ఇఫ్ యూ ఆల్ కమ్ టుగెదర్, ఇఫ్ యూ ఆల్ జాయిన్ యువర్ హ్యాండ్స్, we can still make a difference. మీలో ఎవరికైనా సామాజిక బాధ్యత ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, just give me a ping. మీరు ఇంతవరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సర్కస్లు చూస్తుంటారు, సర్కార్ సభలు చూస్తుంటారు. ఇప్పుడు మొట్టమొదటిసారి స్టూడెంట్స్ పవర్ ఏంటో చూడబోతున్నారు. అందరూ ఒకటిగా చేరి ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థాలని తొలగించమని పోరాటం చేయబోతున్నారు. నా నాయకత్వం. మేడం, నా ఫోటోని ఎవరు బిట్ నోటీస్ లో వేసింది? దీనికే షాక్ అయితే ఎలా మేడం? కొంచెం అటు చూడండి. ఏమిటమ్మా, మన పార్టీ ఎమ్మెల్యే ఒక్కడిగా అదరగొట్టేస్తున్నాడు. నువ్వు ఒక ఎంపీ, ప్రధాన కార్యదర్శి కూడా. నువ్వే ముందుండాలిగా. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ కేసు మన గవర్నమెంటే తీసుకుని పరిష్కరిస్తుందని మీడియాతో చెప్పు. ఈ రోజు సాయంత్రం న్యూస్ లో మన పార్టీ గురించి అందరూ మాట్లాడాలి. అర్థమైందా? సరే సీఎం గారు. నిషేధించాలి, నిషేధించాలి, నిషేధించాలి. మేం మొదలుపెట్టిన ఈ చిన్న పోరాటాన్ని మహామహోద్యమంగా మార్చిన మాన్యశ్రీ గౌరవనీయురాలు కుమారి రుద్ర గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కూ కూ అని కూత పెట్టిన ఒక్క కాకు కూడా రాదని చెప్పారు. ఇంత గుంపు రావడం మాత్రమే కాకుండా ఇక్కడికి మీరు కూడా రావాల్సి వచ్చింది. మైక్ మైక్. విద్యార్థులు మొదలుపెట్టిన పోరాటం ఇంతవరకు ఓడిపోలేదు. ఈ పోరాటము గెలిచి తీరుతుంది. పాదరస వ్యర్థాలని తొలగించి తప్పు చేసిన వారి మీద కేసు ఫైల్ చేసి శిక్షించి తీరుతామని మనవి చేసుకుంటున్నాను. బాధితులకు తగిన. భలే మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఎన్నో ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఎప్పుడు పరిష్కరిస్తారో మీ నోటితో మీరే చెప్తే. ఒక 3 నెలల్లో, ఒక వారంలోగా గవర్నమెంటే ఈ సమస్యని తీర్చేస్తుందని హామీ ఇస్తున్నట్టుగా మన గౌరవనీయులైన కుమారి రుద్ర గారు చెప్పారు. అది మీ నోటితో మీరే చెప్పండి మేడం. ఒక వారంలో మన ప్రభుత్వమే ఈ కేసుని టేకప్ చేస్తుందని హామీ ఇస్తున్నాను.